బళ్ళారి నుంచి వచ్చిన ఈ ముగ్గురు చేస్తున్న వ్యవహారం చూస్తే ఇదిగో ఇదే కల్తీ నెయ్యి. ఈ నెయ్యినే అమృతంలా మనం తీసుకుంటున్నాం. ఎలా, ఎందుకు, ఎక్కడ అమ్ముతున్నారు వీళ్ళు అంటే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అప్పారావు గారు మనతో పాటు ఉన్నారు. ఇది మిల్క్ క్రీమ్ అంట. దీంతో పాటు ఇక్కడ వనస్పతి అంటే డాల్డా ఈ క్రీమ్ మిక్స్ చేసి వీళ్ళు ఈ కల్తీ నెయ్యి తయారు చేస్తూ క్యాన్లతో ఎక్కడికి పంపుతున్నారు, ఎవరిని బోల్తా కొట్టిస్తున్నారు అనే మాటల్లో అప్పారావు గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది? జనరల్గా ఈ మాత్రం నెయ్యి ఇంట్లో కాస్తేనే గుప్పుమని వాసన తగులుతుంది, కానీ 1 2 3 4 5 6 క్యాన్లతో 120 కేజీల కల్తీ నెయ్యిని ఇక్కడ పట్టుకోవడం జరిగింది. ఎలా సార్ వీళ్ళు రెగ్యులర్గా ఏంటంటే ఇక్కడ ఈ రూమ్లో తయారు చేసి బయటికి వెళ్ళేటప్పుడు ఏంటంటే వీళ్ళని కొద్దిగా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. టాస్క్ ఫోర్స్ వాళ్ళు వీళ్ళు పూర్తి స్థాయిలో ఎక్కడికి వెళ్తున్నారు ఏంటని కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు, సార్ ఇలాగ వెళ్తున్నారు ఏంటి. సరే అంటే మేము ఈవినింగ్ 7 o'clock వచ్చాం. వచ్చేటప్పటికి వీళ్ళు ఏంటంటే ఇక్కడ నెయ్యి తయారు చిన్న గ్యాస్ స్టవ్ వద్ద పెట్టేసి వీళ్ళు ఏంటంటే ముందు వనస్పతి, తర్వాత రుచిగోడు పామ్ ఆయిల్ కలిపి మిక్స్ చేసి ఒక క్యాన్లో దీన్ని మరిగిస్తున్నారు. మరిగించిన తర్వాత దాంట్లోనూ మిల్క్ క్రీమ్ అయితే తెచ్చాడు బళ్ళారి నుంచి వాళ్ళు తీసుకొచ్చి ఆ క్రీమ్ని కూడా దీంట్లో మరిగించిన తర్వాత ఫైనల్గా ఒక 15-20 నిమిషాలు ఇందాక వాళ్ళు ఎలా తయారు చేస్తున్న రేట్ అనేది కూడా ప్రాక్టికల్ చూపించమంటే వాళ్ళు తయారు చేసి చూపించారు. ఇంచుమించుగా 40 minutes అలాగ పట్టింది. తర్వాత దానికి ఏంటంటే మొత్తం అంతా కరిగిపోయి మిక్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఈ కలర్ కలుపుతున్నారు. దీనికి ఈ కలర్ ఏంటంటే ఈ కలరు ఫుడ్ కలరు కాదు, ఏంటో తెలీదు, రసాయనం. ఇది ఒక రసాయనాన్ని కలిపిన తర్వాత 10 నిమిషాల్లో నెయ్యి తాలూకా వాసన గుమగుమలైనటువంటి వాసన రావడం జరిగింది. ఎవాపరేట్ అవుతుండగా మేము గమనించడం జరిగింది. దాన్ని ఇప్పుడు శాంపుల్స్ అయ్యి సేకరించి ల్యాబ్ పంపిస్తున్నామండి. ఈ నెయ్యిని మొత్తం అంతా కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఎక్కడ అమ్ముతున్నారు ఏంటంటే పూర్తి స్థాయిలో విచారణ చేస్తే విశాఖపట్నం రూరల్ ఏరియాలో ఉన్నటువంటి క్యాటరింగ్ వాళ్ళకి ఇస్తున్నామని చెప్పి క్లియర్గా వాళ్ళు చెప్పారు. పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషను తర్వాత నేను కూడా అడిగాను, అసలు మీరు సిటీలో ఎవరికి ఇస్తున్నారు, సప్లై చేస్తున్నారు, హోటల్స్ కానీ రెస్టారెంట్ కానీ లోకల్ బేకరీస్ లేదంటే మేము పెందుర్తి, సింహాచలం, తర్వాత భీమిలి, అనకాపల్లి ఏరియాల్లో మేము ఇది సప్లై చేస్తున్నాం. 350 రూపాయలకి అమ్ముతున్నాం అని చెప్పి చెప్పడం జరుగుతుందండి. సార్, వీళ్ళు ఈ దందా ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఒక్క ట్రిప్లోనే 120 కేజీల నెయ్యి కల్తీది తయారు చేశారంటే ఇక్కడ మనం చూడొచ్చు డాల్డా ప్యాకెట్స్ అండ్ వాళ్ళు తీసుకొస్తున్నటువంటి పామ్ ఆయిల్ని మిక్స్ చేస్తూ ఈ క్రీమ్ ఏదైతే మిల్క్ వైట్లో కనపడుతున్న క్రీమ్ని వీళ్ళు బళ్ళారి నుంచి తీసుకొచ్చినటువంటి క్రీమ్, ఈ 3 మెటీరియల్స్ మిక్స్ చేసి కల్తీ నెయ్యి తయారు చేస్తూ కేవలం వాళ్ళు రూరల్ ఏరియాస్ని టార్గెట్ చేసి అక్కడ ఉన్నటువంటి క్యాటరింగ్ వాళ్ళు ఏదైతే ఇప్పుడు మీకు అర్థమవుతోందా, కొన్ని క్యాటరింగ్స్ మనం కొటేషన్స్ అడుగుతున్నప్పుడు చాలా చీప్గా ఇస్తారు. వాళ్ళకి ఎలా సాధ్యం అవుతుంది అన్నప్పుడు ఇలాంటి కల్తీ మెటీరియల్ వాడితే ఎంతమందికైనా వాళ్ళు తక్కువ రేటుకి ప్రొవైడ్ చేయగలుగుతారు. సో మనం రూపాయి మన కష్టాజితాన్ని పెడుతున్నా కూడా మార్కెట్లో నాణ్యమైన వస్తువుని కొనుక్కొని తినలేనటువంటి పరిస్థితి. నెయ్యి అనేటప్పటికి చిన్నపిల్లలకి చాలా ఇష్టం. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు నెయ్యిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. మరి ఇలాంటి ఇంపార్టెంట్ ఉన్నటువంటి వస్తువుల్ని వీళ్ళు ఇంతలా కల్తీ చేస్తున్నారంటే వీళ్ళు ఏమనాలో కూడా అర్థం కావటం లేదు. సరే, ఇప్పుడు వీళ్ళ పైన కేసులు ఫైల్ అయ్యాయి. ఆ కేసు రిజిస్టర్ చేసామండి. వెళ్ళి పోలీసులు కూడా హ్యాండ్ ఓవర్ చేసిన జరిగింది వాళ్ళే. మేమైతే ఎఫ్ఎస్ఎస్ దీని ప్రకారం శాంపుల్ కేసు కూడా రిజిస్టర్ చేసాం మేడం. వీళ్ళు లాస్ట్ 3 months నుంచి వస్తున్నారట. ఎవ్రీ 15 daysకి వస్తారు, మెటీరియల్ తెచ్చుకుంటారు. రా మెటీరియల్ తెచ్చుకొని పూర్తి స్థాయిలో తయారు కొద్దిగా రోజుకి 50 లీటర్లు 50 కేజీలు 100 కేజీలు తయారు చేయడం, ఇది అమ్మేయడం, మళ్ళీ నైట్ తయారు చేసుకోవడం, మార్నింగ్ అమ్మడం, ఇలా జరుగుతుంది. వీళ్ళు ఇదే 15 రోజుల తర్వాత వీళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ మెటీరియల్ ముడి సరుకు తెచ్చుకోవడం, మళ్ళీ ఇదే లాడ్జీలో దిగడం, ఈ రూమ్స్ అవి కూడా వాళ్ళకి రిజర్వ్ చేసి ఉంచుతున్నారట. ఉంచేసి మళ్ళీ ఇదే దందా ఇలా జరుగుతుందండి. అది మిల్క్ క్రీమ్ అని చెప్పేసి డైరీ, కర్ణాటక డైరీ తాలూకా బిల్లు ఉంది వాళ్ళది, జిఎస్టీ బిల్లు ఉంది. రెండోది అంటే పోలీసు వారు కూడా ట్రేస్ అవుట్ చేశారు. ఆ నెంబర్ ఎక్కడ ఉంది ఏంటంటే ఆ నెంబర్ కూడా బళ్ళారిదే, కానీ విశాఖపట్నం అడ్రస్ తోటి ఆ డైరీ ఫ్రమ్ అయితే మటుకు డైరీ నుంచి కర్ణాటక డైరీ నుంచి విశాఖపట్నంలో ఒక ప్రకాష్ అనే పేరు మీద విశాఖపట్నంలో అడ్రస్కి ఇచ్చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళు వెళ్ళి తెచ్చుకోవడం, ట్రాన్స్పోర్ట్
బస్సులో వస్తుంది ట్రాన్స్పోర్ట్ తెచ్చి మెటీరియల్ నుంచి ఈ విధంగా తయారు చేస్తున్నారు మేడం. సార్ ఆ క్రీమ్ ని దేనికి యూజ్ చేస్తారు సార్? ఎంత తిక్కుగా ఉంది అసలు అంటుకుపోతూ. మిల్క్ క్రీమ్ ఇది. దీంట్లో జనరల్ గా ఎలాంటి ఫుడ్ తయారీలో వీటిని ఉపయోగిస్తారు? ఈ కేక్స్ వాటికి ఎక్కువ వాడతారమ్మ వీటిని. వీటిని నెయ్యికి ఇది పనికిరాదు. ఇది ఏంటంటే క్రీమ్స్ మన దీనికి బేకరీలు యూజ్ చేస్తారు. బట్ అది ఏంటంటే వీళ్ళందరూ ఎసెన్స్ తర్వాత ఏంచి వనస్పతి ఇవన్నీ మిక్స్ చేసేసి నెయ్యికి అంతా తయారు చేసి అమ్ముతున్నారు. ప్రస్తుతం మనం విశాఖలో ఎప్పటికప్పుడు మెరుపు దాడులు చేస్తున్నటువంటి టాస్క్ ఫోర్స్ కావచ్చు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, సో హోటల్స్లో కూడా ఏదైతే నాన్ వెజ్ పేరుతో జరుగుతున్న మోసం, సో వండినటువంటి ఆహారాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి అవే కుక్ చేసి వేడివేడిగా జనాలకు అందిస్తూ డబ్బులు పోగు చేసుకుంటున్నటువంటి పరిస్థితి, డబ్బులు అడ్డంగా సంపాదిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు బళ్ళారి నుంచి వచ్చినటువంటి ఈ ముగ్గురు కూడా ఇక్కడ కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారంటే ఈ నెయ్యిని చూస్తేనే మనం ఇంత నెయ్యి కొనాలి అంటేనే మార్కెట్లో చాలా కాస్ట్ ఉంటుంది. అలాంటిది వీళ్ళు బయటేమో 700, 800 ఉన్నది కేవలం 300కి వీళ్ళు క్యాటరింగ్ వాళ్ళకి సప్లై చేస్తూ సొమ్ము చేసుకోవడమే కాదు, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. జనరల్గా ఆ క్రీమ్ మీరు దేనికి వాడతారండి? ఆ క్రీమ్ ఎందుకు కొన్నారు మీరు? అది అక్కడ బెంగళూరు నుంచి వస్తుంది మేడం. బెంగళూరు నుంచా? బెంగళూరు నుంచి. అంటే దీంతో మీరు ముందు ఎక్స్పెరిమెంట్ చేశారా? ఈ పామ్ ఆయిల్, ఈ వనస్పతి అంటే డాల్డా, ఈ క్రీమ్ కలిపితే నెయ్యి లాగా తయారవుతుందని మీరు ముందు ఎక్స్పెరిమెంట్ చేశారా బళ్ళారిలో? ಇಲ್ಲ మేడం, అదే కరిపెట్టినాము. కరిపెడితే అదే నెయ్యి అయింది. అది ఎన్పూస్ అని ఇచ్చారు మేడం. అది మనకి బెంగళూరు నుంచి అది కరిపెట్టి నెయ్యి చేసాం మేడం క్యాన్లో. తింటారా ఆ నెయ్యిని? అది అది తినేదానికి పనికొచ్చిద్దా? అది తినేదానికి మేడం, అది తింటారు. తింటారు. మరి బయట మార్కెట్ లో అమ్మే నెయ్యిని ఏమంటారు? మీరు చేసే నెయ్యిని ఏమంటారు? నెయ్యి మేడం. మీకు ఎవరైనా వెనకతల డైరెక్షన్ ఉన్నారా? మీరు ఓన్ గా మీ ముగ్గురు కలిసి, మీ ముగ్గురు ఏమవుతారు యాక్చువల్ గా? ఏం లేదు మేడం, మామూలు అందరూ ఒక ఊరు మేడం. ఒక ఊరు వాళ్ళు బళ్ళారిలో ఉంటారు. బళ్ళారిలో. మరి మీరు ఇంకేం పని చేయరా? ఈ కల్తీ వ్యవహారమేనా నడిపించేది? ఒక వారం ఉంటాం మేడం. పండుగ ముందర ఒక వారం ఉండి వెళ్ళిపోతాం అప్పుడు మేడం. ఏం చేస్తూ ఉంటారు? అదే సేన్ పైన చేస్తాం మేడం.